వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా వినాలి. నేను అడిగేటువంటి క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి. ఒకప్పుడు నాన్ వెజ్ క్రిస్టియన్ పాస్టర్ని నోటికొచ్చినట్టు తిట్టాడండి. అన్ని అబద్ధాలు చెప్పారు. అప్పట్లో సోషల్ మీడియాలో చాలామంది సనాతన ధర్మం వైపు నాన్ వెజ్ మాట్లాడుతున్నాడు, మన హిందూ ధర్మానికి ఒక మనిషి వచ్చాడు, హిందూ ధర్మానికి ఒక ప్రతినిధి లాంటి నాన్ వెజ్ వచ్చాడు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు అంటూ పొగడ్తలు ఇష్టం వచ్చినట్టు పాపం క్రైస్తవ పాస్టర్ని క్రిస్టియానిటీని ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే పాత వీడియోలు చూడండి. అందరూ అప్పట్లో అబ్బా హిందూ ధర్మాన్ని ఒక ప్రతినిధి వచ్చాడు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు. చూడండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వేస్తుంది. ఏ మతాన్ని తిట్టినా కానీ సంతోషపడకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఏ మతాన్ని ఒక మనిషి తిట్టినా కానీ, ఒక కులాన్ని ఏ మనిషి తిట్టినా కానీ ఎవ్వరు కూడా సంబరపడకూడదండి. చాలా తప్పు. ఇప్పుడు ఏమైంది, ఒక వీడియోలో నాన్ వెజ్ ఎవరినట్టు తెలుసా, హిందూ గొళ్ళని కోల్చాలన్నాడు ఒక సందర్భంలో. తెలుసా మీకు? విన్నారా నేను చెప్పిన మాట? హిందూ గొళ్ళను కోల్చాలి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? హిందూ గుళ్ళ పైన బొమ్మలు ఉంటాయంట, వాడికి సరైన బట్టలు ఉండవంట. బట్టలు కట్టుకోండి అని అంటున్నారు కదా. ముందు హిందూ దేవాలయాల పైన ఉన్నటువంటి ఆ విగ్రహాలకి సరైన బట్టలు ఉండవని అంటున్నాడు నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. విన్నారు కదా, బట్టలు కట్టుకోండి అని పెద్ద సలహాలు ఇస్తున్నారు కదా. మరి హిందూ దేవాలయాల పైన బొమ్మలకి సరైన బట్టలు ఉంటాయా అంటూ ఒక వీడియోలో చెప్పాడండి నాన్ వెజ్. నిజం. నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి మీరు చూడండి. ఒకప్పుడు రవి ట్రావెలర్ని ఎలా తిట్టుకున్నారండి జనాలు. నైట్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ పోయారు రవి తెలుగు ట్రావెలర్కి. ఇప్పుడేమైంది, నాన్ వెజ్ హిందూ దేవుళ్ళని దేవాలయాలని అలాగే పూజారులని భయంకరంగా తిట్టాడు. ఏమవుతుంది చెప్పండి? అందుకని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మతాన్ని ఒక కులాన్ని ఎవడు తిట్టినా కానీ వాడిని పొగడకూడదు, తప్పది. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు పంతుల్ని ఎలా తిట్టాడు చూసారా? చూశారు కదా. నాన్ వెజ్ ఎన్నో సందర్భాలు చెప్పండి. నేను సనాతన హిందూ ధర్మాన్ని ఫాలో అవుతానన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? నేను సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని ఫాలో అవుతానని నాన్ వెజ్ చెప్పాడు. పక్కా హిందూనని చెప్పాడు. మరి ఇప్పుడు హిందూ దేవాలయాన్ని అలాగే మన గరికపాటి పంతులు గారిని అనకూడని మాటలు ఒకసారి వెళ్ళి చూడండి. దీని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఒక మతాన్ని కులాన్ని తిట్టినప్పుడు సంబరపడకూడదు ఎవరు కూడాను. 100 రెట్లు భయంకరంగా తిట్టాడు ఇప్పుడు హిందూ ధర్మాన్ని, హిందూ మతం గురించి తిట్టాడు. ఒకప్పుడు క్రైస్తవ పాస్టర్లు కొడితే అందరూ సంతోషపడ్డారు. విజిల్స్ అందరూ కూడా క్రైస్తవ పాస్టర్లు ఏం తిట్టాడో తెలుసా మీకు? వాళ్ళు ఏం చేయకపోయినా కానీ అన్యాయంగా తిట్టాడు క్రైస్తవ పాస్టర్లని. అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే. ఇష్టం వచ్చిన అబద్ధాలు, నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు. ఒక క్లారిటీ అనేది ఉండదు.